హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు మీ ముందుకైతే శాండ్విచ్ కేక్తో వచ్చేసానండి. ఇది చేయడం చాలా ఈజీ. నేను ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సండే ట్రై చేయండి కంపల్సరీ పిల్లల కోసం. అయితే ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు వీడియో చూసే ముందు అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన టిప్స్తో కనుక చేశారంటే బయట బేకరీ లాగే ఉంటుంది. ఆలస్యం ఎందుకు, పదండి. ఒక 2 బౌల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 4 eggs తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ మెజర్మెంట్స్ చెప్తున్నాను. 4 eggs వైట్ ఉన్న ఎల్లో కలర్ సపరేట్ చేసుకోవాలి. రెండింటిని సపరేట్గా తీసుకోవాలి దానికే. ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లఫీ చాలా బాగా వస్తుంది కేక్ అనేది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇక్కడ తొందర పడాల్సింది ఏం లేదండి. ఇక్కడ వేరే బౌల్ తీసుకోవాలి. ఇందులో 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. 1/4 కప్పు పాలను తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి రెండు అనేవి కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఇక్కడ చూడండి, ఈ విధంగా రెండు అనేవి బాగా కలిసి కొద్దిగా చిక్కగా అవుతుంది. అంతవరకు కలుపుతూనే ఉండాలి. అదే మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనే కలుపుకోవాలి. ఈ విధంగా కావాలి. ఇందులో 1/2 కప్పు దాకా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకోవాలి, కానీ మైదా పిండితో చేస్తేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే కంపల్సరీ అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ ఫ్లోర్ అండి. ఇది వేసుకొని ఇక్కడ ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నీలం కొట్టి వేసుకున్నాం కదా, ఆ నీలం అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలుగా ఉండకూడదు, మొత్తం బాగా కలవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసిపోవాలి. ఇలా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ ఉంది కదా, ఎగ్ వైట్, ఇందులో నిమ్మరసం వేసుకుంటున్నాను 1 టీ స్పూన్. అలాగే 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ బీటర్తో ఈ విధంగానైతే మొత్తం బాగా మనకైతే ఆమ్లెట్కు ఫ్లఫీగా ఎలా చేసుకుంటామో ఈ విధంగానైతే రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఎక్కువ కలపన అవసరం లేదండి, ఫ్లఫీగానే ఉండాలి. ఈ నురుగు అనేది ఉండాలి. అలా ఉంటేనే కేక్ అనేది కరెక్ట్ వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ చూడండి, ఇలా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ తీసుకోవాలి. దీనికి బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్లో ఒక 25 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఓవెన్లో పెట్టాం కదా, అంతలోపు అయితే ఒక బౌల్ తీసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను 1/2 కప్పు పాలను తీసుకుంటున్నాను 1/4 కప్పు. బీటర్తో మనం విప్పింగ్ క్రీమ్ని అయితే చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనమైతే ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లో నింపుకొని పక్కన పెట్టేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అంతా ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే కేక్ రెడీ అయి ఉంటుంది కదా, దీన్ని అయితే చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా అయినా తినేయచ్చు, కానీ కొంచెం లుక్ కోసం అయితే నేనైతే విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా నేనైతే 2 చేసుకున్నాను ఇంతే సైజులో. ఈ విధంగానైతే బటర్ పేపర్ అనేది తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక కామెంట్ అనేది చేయండి, నాకైతే సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ కిడ్స్ కోసం అయితే. ఇప్పుడు ఇలా నేను 2 కేక్స్ చేసుకున్నాను కదా, పైన ఒకదానిపైన ఒకటైనా పెట్టుకోవచ్చు, లేదు హాఫ్ కట్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి మనం దీనిపైన. ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా అనుకోవాలి. మనం ఇక్కడ రాసుకుంటే చూడండి, సైడ్లకు అనేది రాకుండా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. దీనిపైన నేను ఇంకో కేక్ చేసుకున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేనైతే ఏ సైజులో కావాలో ఆ సైజులో నేనైతే ఇట్లా నార్మల్గా కాట్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో నుండి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.